మన గ్రామాల్లో ఎన్నో పంటలు పండించినాం మన కూరగాయలు కాల్చించిన లోపల వివిధ ఊళ్ళో కానీ వివిధ మండలాల్లో కానీ మన ఏరియా మొత్తం. కానీ మనం పామాయిల్ తోటలు మన ఏరియాలో పెట్టినవచ్చు కానీ ఇంకా డెవలప్ అయితే లేదు, మనం ఎక్కడ చూడలేదు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి వర్యులు మన సార్ చెప్పిన మొన్న ఇక్కడ ఆయిల్ ఫామ్ ఫెడరేషన్ కొత్తగా పెట్టిందని దాని ప్రకారం నా కూడకాల్లో కూడా పెట్టి మా రైతాంగానికి మేలు చేయాలని మనందరినీ ఇక్కడ పంపించడం జరిగింది. కావున మనమందరం చూసాము. ఈరోజు ఉదయం తోటలు దిగి చూసాము. మరి ప్రతి ఒక్కరు గ్రూప్గా ఏర్పాటు చేసి మనం తోటలు ఏ విధంగా పెట్టాలి, మొక్కలు ఏ విధంగా పెంచాలి, ఎరువుల నాణ్యత యజమాన్యం ఏ విధంగా పెట్టాలి అనేది మన సోదరులు మన ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళందరికీ మనకు తెలియజేశారు. మరియు సార్ వాస్తవానికి కూడా మేము ఈ పామాయిల్ తోట నేనైతే చూడడం ఫస్ట్ సార్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది సార్. మేము కూడా ఇక్కడ నేర్చుకున్నటువంటి మరి ఫ్యాక్టరీలో చూసాము ఎట్లా తయారవుతుంది, నాణ్యత గురించి మనకి మార్కెట్ ఎట్లా ఉంటుంది మొత్తం సార్ ఉదయం చెప్పారు. మరి మేము కూడా ఇక్కడ నేర్చుకున్నట్టు సూచనల మేరకు మా విలేజ్లోకి వెళ్ళి ప్రతి ఒక్క రైతుకు మా వంతుగా మేము ఇక్కడ చూసినందుకు అందరూ కూడా మా ధర్మ ప్రకారం మేము కూడా ఇట్లా చేయాలి, సాగు చేయాలి, ఇక్కడ వెళ్ళుకోవాలి. మన డ్రిప్ సబ్సిడీ ఇస్తుంది, మన బీసీలకు ఓసీలకు కానీ 80% సబ్సిడీ, మరి ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా సబ్సిడీ డ్రిప్ సిస్టమ్ ఇస్తారని అందరికి చెప్పి అందరికి కూడా ఒక మనసులో దీన్ని తీసుకుపోయే బాధ్యత మనందరి పైన ఉన్నది. ఈ రోజుకి వచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సార్